ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ఉదయకాలమున చక్కగా తెల్లవారుజామున లేచి ముందు వాక్యం విని వాగ్దానం విని దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని బయటకు వస్తూ బయట పనులు మొదలు పెడుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నాకెంత ఆనందంగా ఉందంటే చాలామంది అమ్మా నీ వాగ్దానం చూసినాకే మేము ప్రార్థన చేసుకుని వాగ్దానం విని దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నారో విని అప్పుడే మేము బయటకు వస్తున్నాము. ఆ తర్వాతే మా పనులు మొదలు పెడుతున్నాము. ఆ తర్వాతే మేము మరి ఏదైనా చేస్తున్నాము. వాక్యం విని బయటికి వెళ్తున్నామమ్మా అని చెప్పిన మీ అందరికీ కూడా నిజంగా దేవుని యొక్క నామంలో నా హృదయపూర్వకమైన వందనాలతో కూడిన ఆశీర్వాదములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించటం అన్నా, దేవుని వాక్యాన్ని ప్రేమించటం అన్నా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం అన్నా, దేవుని మాట విన్నాకే మనం బయటికి వెళ్ళడం అనేది అది ఒక గొప్ప వరం. నిజంగా అంత అదృష్టము మన జీవితంలో దేవుడు మనకి కలిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాం. ఈ ఉదయకాలమున లేచావా? ప్రార్థన చేశారా? దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే దేవుడు ఈరోజు నీకు చెప్తున్న ఒక చక్కటి మాటను నేను మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామం బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏది ప్రార్థన చేసావో, ఏది విజ్ఞాపన చేసావో, ఏది నీవు దేవుని సన్నిధిలో నిజంగా అంటే ప్రార్థన అంటే పెద్ద గొప్ప కాదు. చిన్న చిన్న ప్రార్థనలు, పెద్ద పెద్ద ప్రార్థనలు. ఇంకోటి ఏంటి తెలుసా? ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఎవ్వరి ప్రార్థన, ఎవ్వరి విజ్ఞాపన నా సన్నిధిలో నేను ఒక్క నిమిషం కూడా వారి ప్రార్థన పక్కన పెట్టను, వారి ప్రార్థన నేను తోసేయను. ఎవరు ఏది ప్రార్థిస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరు ఏది అడుగుతున్నారో నాకు బాగా తెలుసు. నేను దేని కొరకు ఆశించి వారి నుంచి ఎదురు చూస్తున్నాను, అది కూడా వారిలో నుంచి నా దగ్గరికి వచ్చే వరకు కూడా నేను కూడా వారి ప్రార్థన కొరకే ఎదురు చూస్తున్నాను అని చెప్తూ, అందుకే ఆయన అంటున్నాడు నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నా సెల్ ఫోన్ అంటే చిన్న ప్రార్థనే. నాకు బాగున్నప్పుడు ఆ సెల్ ఫోన్ పడిపోయి ఆ సెల్ ఫోన్ పనిచేయటం మానేసింది. అప్పటి నుంచి ఫోన్ పనిచేయట్లేదు, రిపేర్ చేయించుకోవట్లేదు, ఇక దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మా కంగారులో, మా అడవుల్లో, మా ఇదిలో మేము ఉన్నాం, పట్టించుకోవట్లేదు ఆ సెల్ ఫోను. ఇంకా నిన్నటి దినమున ఆసుపత్రికి వెళ్తాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా సన్ని బాబు అస్సలు ఫోన్ పనిచేయట్లేదు నాన్న, మరి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, నేను ఎత్తలేకపోతున్నాను రా అంటే నాకు బాబు అన్నాడు కదా, మమ్మీ అక్కడ పడేసే ఫోను, ఇక అసలు నువ్వు ఆ ఫోన్ గురించి ఆలోచించబాకు, అక్కడ పడేసేసి నేను వేరే ఫోన్ కొంటాను నీకు అని చెప్పాడు. కానీ నాకు ప్రాణం అప్పట్లేదు. అది నాకు ఇష్టమైన తమ్ముడు, చాలా ప్రేమతో నాకు కొనిచ్చాడు. ఆ తమ్ముడు లేడు, ఆయన ప్రభు రాజ్యంలోకి వెళ్ళాడు. ఒకవేళ ఉంటే వెంటనే నాకు ఇమ్మీడియట్గా కొనిచ్చేవాడేమో తెలియదు, కానీ నాకు మాత్రం ఆ ఫోన్ మీదే ఉంది. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువుని అడుగుతున్నాను. అయితే నేను వెళ్తూ ఎదురుగుండా ఒక షాపులో ఆ ఫోన్ ఇచ్చేసి, అయ్యా ఈ ఫోన్ ఎందుకో పని చేయట్లేదు, నేను ఆసుపత్రికి వచ్చాను, ఆసుపత్రిలో చూయించుకుంటే ఫోన్ చూడంటే సరే అమ్మగారు ఇక్కడ పెట్టండి అన్నాడు. పెట్టి నేను అంటే ప్రార్థన ఆలకించేవాడు. మీకు ఒకవేళ ఇది చిన్నది కదా, సిల్లీగా అనిపించవచ్చు, కానీ అమ్మ అట్లా కాదురా, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది చిన్నదే కానీ పెద్దదే కానీ దేవుడు మన అవసరతలు తీర్చేవాడు. నేను ఆసుపత్రిలో చూయించుకున్నాను, అయిపోయింది, టెస్టులు ఇవ్వడానికి వెళ్ళాను, టెస్టులు తీసుకుని వచ్చేటప్పుడు ఆ బాబు దగ్గరికి వెళ్ళి, బాబు నా ఫోన్ అయిపోయిందమ్మా, అసలు పని చేస్తుందా, లేకపోతే ఫోన్ ఏమన్నా మరి పాడైపోయిందా, వేరే లేదా అంటే నీ ఫోన్ చక్కగా పనిచేస్తుంది అమ్మగారు అని చెప్పి, ఇదిగో మీది ఎప్పుడూ రిపేర్ చేసేసాను, మీకోసం చూస్తున్నానని ఫోన్ ఇచ్చేశాడు.
ఫోన్ ఇచ్చినప్పుడు నేను డబ్బులు తీసి బిల్ ఎంత నాన్న చెప్పమ్మా డబ్బులు ఇస్తుంటే ఆయన ఒక హిందూ కానీ నన్ను చూసి ఆంటీ మీరు అసలు రూపాయి కూడా ఇవ్వద్దు, మీ ఫోన్కి నేను డబ్బులు తీసుకోను, ఎందుకంటే మీకు నేను ఫ్రీగా చేసి పెట్టాను, మీ ఫోన్ తీసుకొని మీరు వెళ్ళిపోండి అన్నాడు. నేను అప్పుడు దేవునికి తీసుకున్నానా వద్దునంటే వద్దా అంటే ఇవ్వద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నిజంగా ప్రార్థన ఆలకించే దేవుడు అంటే ఆయన ఏదో ఫ్రీగా చేసి ఇచ్చాడని కాదు, డబ్బులు కట్టలేక కాదు, కానీ వారి ప్రేమను బట్టి నేను వారికి ఒక అన్యులైనప్పటికీ కూడా ఎంత ప్రేమను నా మీద ఆయన చూపించాడంటే ఆ పిల్లోడు నాకు ఎక్కువ తెలియదు, నేను ఆ పిల్ల కానీ ఎందుకో తెలియదు. అలాగే మన ప్రార్థన, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వేది ప్రార్థిస్తున్నావో ఏది అడుగుతున్నావో నీ ప్రార్థనలన్నీ దేవుడు కానొక దినమున ఆయన సఫలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది చిన్నదే కానీ అది పెద్దదే కానీ లేకపోతే అది కఠినమైందే కానీ అసాధ్యమైందే కానీ ఒకవేళ అది జరగదు అని ఎవరైనా చెప్తున్నా నీకు కూడా ఒకవేళ అది జరిగే పని కాదు అని ఒకవేళ నీ మనసులో ఏదైనా ఒకవేళ ఆలోచన కానీ వస్తున్నట్టయితే దేవుడు తప్పకుండా ఆయన నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచును. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడే తెలియను. నిజమే, ఆయన మనలను అభిషేకించాడు, రక్షించాడు, మన ప్రార్థన విన్నాడు. ఈ వాక్యం వింటూ ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడ్డ, మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటున్నాడు. ఒక దినమున నువ్వు అనుకున్న దానికంటే నీ ప్రార్థనకి ప్రతిఫలం ఎక్కడికి పోదు. తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు అత్యధికమైన కృపను ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు నీకు ఈ మాటలు నెరవేర్పు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడు, ఉదయ కాలమున మీరు ప్రార్థనతో మా ముందు నడుస్తున్నందుకు స్తోత్రములు. ప్రభు మీరు ఈ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని దేవా, ముందు ప్రయాణాల్లో మాటలన్నిటిలో తోడుగాను పుట్టినరోజు ఆ దినము మంచి ఆయురారోగ్యాలు వారికి ఇచ్చి ఈ దినమంతా తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.